అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఎవరూ ఇండ్ల నుంచి బయటకు రావద్దని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. గత 3 రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులతో ఫోన్లో మాట్లాడిన ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎస్, డీజీపీ, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్, హైడ్రా అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి అన్నారు. రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు సెలవులు రద్దు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే సహాయక చర్యలు ప్రారంభించాలని సూచించారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి, చెప్పండి. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వండి. కిరణ్మయ్య, గత 3 రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. సీనియర్ మంత్రులు బట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మలతో పాటు దామోదర్ రాజనరసింహ, జూపల్లితో పాటు 10 ఫోన్ లో రివ్యూ చేశారు. అప్రమత్తం అందరి మంత్రులను కూడా అప్రమత్తం చేశారు. అయితే సిఎస్, డీజీపీ, మున్సిపల్, కరెంటు, పంచాయతీరాజ్, హైడ్రా తదితర అధికారులను కూడా 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని టెలికాన్ఫరెన్స్ లో ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో కలెక్టర్లతో పాటు ఎస్పీలు, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపాలిటీ అధికారులు 24 గంటలు క్షేత్రాల్లో పర్యటించాలని కూడా ఆదేశించారు. అధికారులకు మాత్రం సెలవులు పెట్టొద్దని, సెలవులు పెట్టిన వారు వెంటనే రద్దు చేసుకోవాలనుకుంటా వెంటనే పనుల్లో నిమగ్నం అవ్వాలని కూడా ఆదేశించారు. అత్యవసర విభాగాల అధికారులు మాత్రం క్షేత్రస్థాయిలో అటు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ సీఎంఓ కార్యాలయానికి పంపాలని కూడా ఆదేశించారు. అయితే వరదల్లో ఎఫెక్టివ్ ఏరియాల్లో తక్షణ సహాయక చర్యల కోసం మాత్రం చేపట్టాలని కూడా సూచించారు. అత్యవసర పనుల కోసమే తప్ప ప్రజలందరూ కూడా బయటికి రావద్దంటూ కూడా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే లోతట్టు ప్రాంతాల జలమయమైన నేపథ్యంలోనే అందరినీ కూడా ఆవాస ప్రాంతాలకు తరలించాలని కూడా జిల్లా అధికారులను ఆదేశించారు. ఇక ఉన్నతాధికారులతో ఫోన్ లో సమాచారం ఇవ్వాలని కూడా సూచించారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానికంగా ఉంటున్న సహాయక కార్యక్రమాలు చేపట్టాలని కూడా ఆదేశించారు. 24 గంటలు అలర్ట్ గా ఉంటూ సహాయ సహకారాలు ఊళ్ళో భాగంగా కావాలంటూ కూడా జిల్లాతో పాటు మండల కార్యకర్తలను కూడా ఉద్దేశించి అతను చెప్పడం జరిగింది. ఎందుకంటే గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు, వాగులు, వంకలు పొంగి పొల్లుతున్న నేపథ్యంలో ఎక్కడెక్కడ జల దిగ్బంధంలో ఉన్న ప్రజలను కూడా వెంబడి కాపాడి వారు తక్షణ సహాయ చర్యలు అందించాలని కూడా చెప్పారు. ఇప్పటికే తెలంగాణలో ఉన్న అటువంటి మంత్రులు కూడా వారి జిల్లాలకు చేరి సహాయక చర్యలు కూడా దగ్గరుండి చేరుస్తున్నట్టు తెలుస్తుంది. అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లా, అదేవిధంగా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో ప్రత్యేకంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మాత్రం ఎక్కడెక్కడ రాకపోకలు, రోడ్లు జలమయ తెగిపోవడం జరిగింది. ఇక ఎవరు కూడా అంటే మొత్తం మీద ప్రాజెక్టులలో గేట్లు తెరిచినా కానీ కింద నివసించే ప్రజలకు మాత్రం ఇమ్మీడియట్లీ సమాచారం అందించి వారిని అక్కడ ఒకటవుతున్న
బయటికి తీసుకురావాలి సహాయక చర్యల్లో భాగంగా అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఉన్న ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి అధికారులు కూడా నిమగ్నమైనట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కరెంటుకు సంబంధించి కూడా ఏ ఒక్క అధికారి కూడా తప్పుగా ప్రవర్తించకూడదు. ఎందుకంటే విద్యుత్ శాఖకు సంబంధించి ఈ వర్షానికే కాదు విద్యుత్ శాఖ కూడా గురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి విద్యుత్ శాఖ పైన గట్టి శ్రద్ధ వహించాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ నేపథ్యంలో అధికారులు మాత్రం కట్టుదిట్టంగా భద్రతా పరిధిలో ఉన్నారు. ఏ ఒక్క అవంచన సంఘటన జరగకుండా తెలంగాణలో ప్రతి ఒక్క అధికారి పనిచేయాలి, ఎవరు కూడా ఉండద్దు. ఇక స్కూళ్ళు మాత్రం అంటే స్కూళ్ళకు కూడా సెలవులు ప్రకటించాలని చెప్పినప్పటికీ మాత్రం ఏదైతే హైదరాబాద్ నగరంలో మాత్రమే జిల్లా కలెక్టర్ సెలవులు ప్రకటించారు. వివిధంగా ఉన్నటువంటి జిల్లాల్లో మాత్రం యథావిధి స్థానంలో నడుస్తుంది. అయినా కానీ జిల్లా ఉన్నటువంటి డిఈఓలు కావచ్చు, తర్వాత కలెక్టర్లు కావచ్చు, వారికి కూడా సెలవులు ప్రకటించాలని చెప్పిన సందర్భాల్లో కానీ 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు పంట పొలాలలో పంటలు పోవడానికి రైతులకు కూడా హుకుం జారీ చేశారు. ఎవరు కూడా ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పంట పొలాల దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు, అత్యవసరమై తప్ప ఆ అనవసరమైన విషయాలలో మాత్రం పోకూడదంటూ కూడా రైతులను ఉద్దేశించి మండలాల్లో అధికారులు కూడా అప్రమత్తం చేశారు. ఇదే నేపథ్యంలో ఏదైతే రోడ్ల మీద జలమవుతున్న నేపథ్యంలోనే రోడ్లు ఎవరు కూడా చిన్నపిల్లలు దాటద్దు అంటూ కూడా ఒక స్పెషల్ కేర్ తీసుకున్నారు. జిల్లాలో అంటే ఉన్న 33 కొత్త జిల్లాల్లో మాత్రం స్పెషల్ కేర్ గా మాత్రం ఇప్పటికీ నడుస్తుందని చెప్పొచ్చు కిరణ్ భాయ్. అయితే రాజమౌళి అదేవిధంగా హైదరాబాద్ లో చూసుకుంటే కనుక చిన్నపాటి వర్షం పడితేనే మ్యాన్ హోల్స్ కూడా పొంగి పొర్లుతాయి, అలాగే ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఈ నేపథ్యంలోనే కుండపోతగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఎలాంటి జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది? ఇప్పుడైతే హైదరాబాద్ అధికారులను అప్రమత్తం చేసిన నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తం అయ్యారని చెప్పొచ్చు. ఎక్కడైనా ఒకవేళ నాలాలు పొంగి పొర్లుతుంటే నాలాల్లో తెరిచి ఉన్న అక్కడ హోర్డింగ్ తో పాటు ప్రతి ఒక మనిషి కూడా అక్కడ ఉండాలి అంటే ఒక అధికారా లేదు అంటే కింది స్థాయి ఉండాలి అనుకుంటా. అంటే నాలా ఓపెన్ చేసిన కాడ మాత్రం ఉండాలి, ఎవరిని కూడా దగ్గర రానియకూడదు. అలాగే నీళ్లు బాగా నిలిచిన ప్రాంతాల్లో మాత్రం కరెంటు సరఫరా అవుతున్న నేపథ్యంలో అక్కడ మ్యాన్ హోల్లు తెరిచి ఉన్న కాడను కరెంటుకు సంబంధించిన కాడ మాత్రం ప్రతి ఒక్కరిని పెట్టాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇదే నేపథ్యంలో హైదరాబాద్ లో ఏదైతే చిన్న చినుకు పడితేనే రోడ్లన్నీ జలమయం అయిపోతాయి, ఎక్కడ లోతు ఉందనేది కూడా అర్థం కాకుండా ఉన్న సమయంలో వాస్తవానికి అక్కడ అధికారిని కూడా నియమించడం జరిగిందని చెప్తున్నారు. హైదరాబాద్ నగర ప్రాంతంలో మాత్రం ఎక్కడ చూసినా కానీ ఒకవేళ మ్యాన్ హోల్ తెరిచిన కాడ మాత్రం ఒక వ్యక్తి ఖచ్చితంగా ఉండాలి అనేది మాత్రం అధికారులు సూచించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఆ ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ప్రతి ఒక్కరు కూడా దాని మీద శ్రద్ధ వహిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. రైట్ రాజమౌళి, థ్యాంక్ యూ.